మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. బిట్ కాయిన్ బ్లాస్ట్ అవుతోంది. $1,00,000 మార్కును రేపో మాపో క్రాస్ చేయబోతోంది. మరి ఈ భూమ్ తాత్కాలికమా లేక ఇదే ఆరంభమా? రానున్న 5 ఏళ్లలో బిట్ కాయిన్ భవిష్యత్ ఏంటి? 2010లో మీరు 10,000 పెట్టి బిట్ కాయిన్లు కొని ఉంటే మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉండేదో తెలుసా? బిట్ కాయిన్ ప్రస్తుత ధర $98,551. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్క బిట్ కాయిన్ ధర 83 లక్షల రూపాయలకు పైమాటే. ట్రంప్ గెలిచినప్పటి నుంచి బిట్ కాయిన్ దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. స్పేస్ ఎక్స్ రాకెట్ కూడా ఎగరనంత వేగంతో బిట్ కాయిన్ దూసుకుపోతోంది. అక్టోబర్ 26న బిట్ కాయిన్ ధర $66,863. కేవలం నెల రోజుల్లో ఏకంగా $32,000 పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే నెల రోజుల్లో సుమారు 27 లక్షల రూపాయలు పెరిగిపోయింది. మరో 4-5 రోజుల్లో $1,00,000 అందుకోబోతోంది ఈ ఇమాజినరీ కరెన్సీ. ఎక్కడైనా కరెన్సీ విలువ పడిపోతే ఆర్థికవేత్తలు పడిపోతారు, కానీ బిట్ కాయిన్ స్పీడ్ వాళ్లను కంగారు పెడుతుంది. బిట్ కాయిన్ ధర ఎంతవరకు చేరుతుందంటే ప్రస్తుతం ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైతే ఆకాశమే దానికి హద్దులా కనిపిస్తోంది. త్వరలోనే $1,00,000 దాటుతుంది. ఇదే దూకుడు మీద వెళితే 2025 నాటికి $2 లక్షల, 2029 నాటికి $5 లక్షల చేరుతుంది. ఇక 2033 నాటికి $10 లక్షల టచ్ చేస్తుందని టర్నస్టీన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అంచనా వేసింది. బిట్ కాయిన్ ఊహాజనిత ద్రవ్యమే అయినా కొన్ని కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారు. ప్రభుత్వాలు గుర్తించకపోయినా అనధికారిక అంతర్జాతీయ కరెన్సీగా ఇది చలామణి అవుతోంది. బిట్ కాయిన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటి సంఖ్య పరిమితం. మన కరెన్సీ అచ్చు వేసినట్లు మింట్లో ప్రింట్ చేయలేం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది 2,10,00,000 బిట్ కాయిన్లు మాత్రమే. ఇది డిజిటల్ కరెన్సీ కాకపోవడంతో కనీసం ఒక్క బిట్ కాయిన్ అయినా ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. కొన్ని లక్షలు కోట్ల గంటలు డేటా మైనింగ్ చేస్తే ఒక బిట్ కాయిన్ తయారు కాదు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు అవి పుట్టుకొస్తాయని చెప్పలేం. కొనాలన్నా, అమ్మాలన్నా, దాచుకోవాలన్నా అందులోనే జరిగిపోవాలి. జనం పెరిగినా, ఏఐ మాయ మొదలైన రోబోటిక్స్ వచ్చినా, ఏం జరిగినా సరే బిట్ కాయిన్లు పెరగనుగాక పెరగవు. జనం దీనిపై ఎంత ఆసక్తి చూపిస్తే దాని ధర అంతగా పెరుగుతుందన్నమాట. ప్రస్తుతం బిట్ కాయిన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే కొనాలనుకునే వారే కానీ అమ్మేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. భవిష్యత్తులో ఇది $1 మిలియన్ స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. జనవరి 20న అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. అది బిట్ కాయిన్ కు రాజమార్గం అని మెజారిటీ ఇన్వెస్టర్స్ నమ్ముతున్నారు. ట్రంప్ బిట్ కాయిన్ కు అనుకూలంగా ఉన్నారు. ఇక మస్క్ సంస్థ టెస్లా ఇప్పటికే ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టింది. చాలా మంది అమెరికన్ లా మేకర్స్ బిట్ కాయిన్ పై తమ వైఖరిని మార్చుకుంటున్నారు. అందుకు ఉదాహరణే బిట్ కాయిన్ రిజర్వ్ రన్ చేయాలని పెన్సిల్వేనియాలో ఓ చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం. అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చైర్మన్ గారీ గెన్స్టర్ రాజీనామా కూడా బిట్ కాయిన్ దూకుడును పెంచేది. ఆయన అవలంబించిన కఠిన విధానాలు అమెరికా ఆర్థిక సంస్థలను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అవి స్వేచ్ఛగా బిట్ కాయిన్ వంటి ఇన్నోవేటివ్ కరెన్సీ వైపు చూసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు బిట్ కాయిన్ల విలువ 84 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2010లో బిట్ కాయిన్ ఖరీదు $0.05. అప్పుడు మన కరెన్సీలో డాలర్ విలువ $45.73. ఉదాహరణకు అప్పుడు మీరు 10,000 పెట్టి బిట్ కాయిన్ తీసుకుని ఉంటే మీకు సుమారు 4,367 బిట్ కాయిన్లు వచ్చేవి. మరిప్పుడు ఒక్కో బిట్ కాయిన్ ధర 83,03,000 వరకు ఉంది. ఆ లెక్కన ఇప్పుడు మీ వద్దనున్న బిట్ కాయిన్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 3,625 కోట్లు. అంటే ఎంత శాతం పెరిగిందో తెలుసా? 36 లక్షల రెట్లకు పైగా పెరిగిందన్నమాట.
బిట్కాయిన్ ప్రస్థానాన్ని చూస్తే 2010లో ఇది అమల్లోకి వచ్చింది. ఓ వ్యక్తి 10,000 బిట్కాయిన్ ఉపయోగించి 2 పిజ్జాలు కొనుగోలు చేశాడు. ఇదే బిట్కాయిన్ తో మొట్టమొదటి ట్రాన్సాక్షన్. ఆ తర్వాత క్రమక్రమంగా దాని విలువ పెరిగిపోయింది. 2017లో తొలిసారి 20,000 మార్కును అందుకుంది. ఆ తర్వాత చాలా పెద్ద సంస్థలు ఇందులో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. 2020లో టెస్లా, స్క్వేర్ ఇన్వెస్టింగ్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో బిట్కాయిన్ క్రేజ్ చుక్కల్లోకి చేరింది. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వ నియంత్రణతో కాస్త జోరు తగ్గిందేమో కానీ ధర పెరగటం మాత్రం ఆగనే లేదు. 2023లో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ బిట్కాయిన్ ఈటీఎఫ్లకు ఆమోదం తెలిపింది. ఇక ట్రంప్ గెలిచాక బ్రేకులు లేని కారులా దూసుకుపోయింది. ఇటీవలే $98,000 అందుకొని 1,00,000 వైపు పరుగు తీస్తోంది. మన దేశంలో క్రిప్టో కరెన్సీపై స్పష్టత లేదు. దీనిపై పూర్తి బ్యాన్ ఉందన్నట్లు ఆర్బీఐ వ్యవహరిస్తోంది. అయితే క్రిప్టో లాభాలపై 30% పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా ఓ దశ దాటితే దానిపై అదనంగా 1% టీడీఎస్ కూడా కట్ చేస్తోంది. కానీ బీ అలర్ట్, బిట్కాయిన్ అనేది ఓ డిజిటల్ కరెన్సీ, ఊహాజనిత ద్రవ్యం. దానిపై పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. పైగా రిస్కీ కరెన్సీ కూడా. పెరుగుతుంది అని ఊహిస్తున్నాం. ఏమాత్రం తేడా వచ్చినా నష్టం 100ల్లో 1000ల్లో ఉండదు. జీవితాలు తలకిందులు కావచ్చు. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.